ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన వ్యక్తి పూజ్యులు గౌరవనీయులు పుల్లయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మనందరినీ కలపడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రముఖ వ్యక్తి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళ ప్రతిభను గుర్తించి వారినందరినీ సమీకరణ చేసి ఒక చోట చేర్చి ప్రపంచంలో ఉన్నటువంటి మన కుమ్మర్లందరికీ, యావత్ కుమ్మర్లందరికీ తెలియజేస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి వీరయ్య గారికి, వారి సిబ్బందికి, వేదిక పైనటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా సోదరిమణులారా, మీరందరూ బాగా గమనిస్తూ ఉంటారు. వీరయ్య గారు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాళ్ళ ప్రతిభను గుర్తించి వారి విశిష్టతను తెలుసుకొని ఎంతమంది రాష్ట్రంలో ముఖ్యులు ఉన్నారు, ఎంతమంది రాష్ట్రంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా ఐకమత్యం చేసి మన వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఆయన కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఆ రంగాన్ని ఎంచుకున్నారు. ఆయన కృషి పట్టుదల మన వాళ్ళందరినీ ఐక్యతారాగంని ఆలపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరి ఎవరు ఏ పాత్ర నేను చూసా వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి సక్సెస్ అయినటువంటి సంగతి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా ఒక మంచి దాన్ని ఎన్నుకొని మన శాలివాన కుమ్మర సోదర సోదరిమణులందరూ కూడా అందరి గుణగణాలని తెలియజేస్తూ, మరి సారు నిజంగా నన్ను ఎన్నోసార్లు ఇన్వైట్ చేశారు. మీరు మా కార్యక్రమానికి రావాలని చెప్పేసి అంటే నేను ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు సార్. ఎత్తుకు ఎదిగిన రోజు తప్పకుండా వస్తాను. ఏదేమైనా కూడా నాకంటూ ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం నెరవేరిన తర్వాత మీ ముందుకు వస్తాను సార్ అని చెప్పడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర శాలివాన కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పిస్తే, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి వన్నె తెచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పర్యటించి మన వాళ్ళ స్థితిగతుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రభుత్వం ద్వారా చాలా జీవోలు తెప్పించినటువంటి సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అందులో ముఖ్యంగా మనకున్నటువంటి సమస్యలు, మన కులానికి సంబంధించి ఏదైనా కూడా ఇన్సల్ట్ జరిగినా, మన కులానికి ఎవరైనా కూడా మన వాళ్ళపైన ఏదైనా అత్యాచారం జరిపినా, లేకుంటే ఏదైనా మన కులాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసినా, ఆ రకమైనటువంటి దానికి జీవో నెంబర్ 36 అని తీసుకురావడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. జీవో నెంబర్ 36 అంటే కలెక్టర్ గారి దగ్గరనే 6 మంది మెంబర్స్ ఉండి కలెక్టర్ గారికి దానికి చైర్మన్గా ఉండే విధంగా కలెక్టర్ గారే మన వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేస్తే, ఆ వెల్ఫేర్ కమిటీలో మన సమస్యలని మనమే పరిష్కరించుకునే విధంగా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి జీవో నెంబర్ 36 తీసుకురావడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. సోదరులారా సోదరిమణులారా, మరి మీ అందరికీ తెలుసు, మాది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. చాలా కష్టం, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. రాయలసీమ ప్రాంతం మీ అందరికీ తెలుసు. పత్తికొండ నియోజకవర్గం, దాదాపుగా పత్తికొండ నియోజకవర్గంలో 3 శాసనసభ్యులను చంపినటువంటి ప్రాంతం. వందలాది మంది నాయకుల్ని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని చంపినటువంటి ప్రాంతం పత్తికొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి రాజకీయం అంటే చాలా ఆశామాష వ్యవహారం కాదు. మీ అందరికీ తెలుసు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాళ్ళకు కూడా బాగా తెలుసు. పత్తికొండ నియోజకవర్గంలో
మా నాన్నగారు కష్టపడి ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ అవినీతి అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడుతూ అనేక రకాలుగా వారి దర్పం వెళ్తున్నటువంటి రోజుల్లో మా నాన్నగారు ఆ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మా నియోజకవర్గంలో మా తుగ్గలి గ్రామంలో మాకు 3,000 నుంచి 4,000 ఓటర్స్ ఉన్నటువంటి చిన్న గ్రామం. ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా తమ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి మాకు ఆపోజిట్. అతను ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున 83లో. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మా తండ్రి గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉంటూ పేదల పక్షాన పోరాటం చేస్తూ మంచి పేరు గడించినటువంటి వ్యక్తిగా, ఆయన గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా అక్కడ పొందడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆనాటి ఎన్నికల్లో 83 ఎన్నికల్లో ఆ తమ్మారెడ్డి గారు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఏజెంట్గా ఉండడానికి అవకాశం లేదు, మేము రిగ్గింగ్ చేసుకుంటాం, రిగ్గింగ్ చేసుకొని మేము గెలవాలనేటువంటి ఆలోచనతో వారు తాపత్రయం ఉంటే మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఏదేమైనా కూడా రిగ్గింగ్ చేసుకునేటువంటి సంస్కృతి లేదు, ఈ ప్రాంతంలో మేము తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మండలంలో ప్రతి గ్రామంలో ఏజెంట్గా కూర్చోబెట్టుకునే శక్తి నాకుంది, కూర్చోబెడతాను, సవ్యంగా ఎన్నికలు జరుపుతానని చెప్పేసి ఆనాడు చెప్పడం కూడా జరిగింది. మరి ఆనాడు ఎవరైతే ఏజెంట్గా కూర్చుంటే వారి అంతం చూస్తామని చెప్పేసి వారు ప్రగల్భాలు పలికి నిజంగానే ప్రగల్భాలు పలికినటువంటి విధంగానే మా తండ్రి గారిని తర్వాత అతను గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. ఆయన ఆనాటి ఎన్టీ రామారావు గారి గాలి వీస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మా ప్రత్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా జరిగిందని సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. గెలిచిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మా తండ్రి గారిని హత్య చేయడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, మా తండ్రి గారి తదనంతరం నేను మొట్టమొదటిసారిగా లా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్రమంలో మా గ్రామానికి వచ్చి తెలుగుదేశం పార్టీ తుగ్గలి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఈరోజు నేను మీ ముందు నిల్చుకొని మాట్లాడగలుగుతున్నానంటే నాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్షని సందర్భంగా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆయనకు ఆ రోజు తెలుసు, ఒక మంచి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు, హత్య చేయబడ్డాడు. మరి అతని వారసుడు తుగ్గల్ నాగేంద్ర మరి ఇతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పేసి గ్రహించి చంద్రబాబు నాయుడు గారు నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఈరోజు నిజంగా ఆయనకు ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేదని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరి నన్ను అనేక రకాలుగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరందరూ బాగా గమనించాల్సిన అవసరం ఉంది. పత్తికొండ నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్కు చాలా పెట్టింది పేరు. మరి అటువంటి ప్రాంతంలో రాజకీయంగా ఎదగడం అనేది ఆషామాష వ్యవహారం కాదు. కాకపోతే ఓ పట్టుదల, మా నాన్నగారు ఇచ్చినటువంటి ధైర్యం, స్ఫూర్తి మా అందరికీ అలవడి ఏదేమైనా కూడా మా నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చాలనేటువంటి పట్టుదలతో ఆ ప్రాంతంలో అందరినీ కలుపుకొని అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని కలుపుకొని రాజకీయంగా ఎదగడానికి మరి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఉపయోగించుకొని ఈరోజు రాజకీయంగా ఆ ప్రాంతంలో ఎదగడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి కుటుంబాన్ని మరి ఏదేమైనా కూడా ప్రతి ఎన్నికల్లో ఓడించాలా, ప్రజల మద్దతుతో ఓడించాలనే పట్టుదలతో పనిచేశాను. నిజంగానే భగవంతుడి దయ వల్ల ఈరోజు ప్రతి ఎన్నికల్లో నేను గెలుస్తున్నానని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు వాళ్ళ గవర్నమెంటే వైసీపీ గవర్నమెంట్లోనే మరి సర్పంచ్ ఎన్నికలు జరిగితే సర్పంచ్ ఎన్నికలో సునాయాసంగా పెద్ద మెజార్టీతో ప్రజలు మమ్మల్ని గెలిపించడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఆ కుటుంబంపైనే నా భార్య జెడ్పీటీసీగా పోటీ చేస్తే
జిల్లాలో ఎవరికి రాని మెజార్టీ మాకు ఇచ్చారంటే ఆ ప్రాంత ప్రజలకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని సందర్భంగా మిమ్మల్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజంగా ప్రజల మనసును జయించాలా అనేటువంటి ఆలోచనతో రాజకీయంగా నాకు అన్ని రకాలుగా అవకాశం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి నన్ను ఒకసారి నాగేంద్ర నేను ఏదో సందర్భంలో నేను ఎప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా నాకు పలానా పదవి కావాలని ఇంతవరకు నేను అడగల. కాకపోతే నా ఆశయం నా ఆలోచన విధానం ఏనాడైనా నేను ఎమ్మెల్యే కావాలనేటువంటి పట్టుదల నాకుంది. అది నెరవేరుతుందనేటువంటి ఆశ ఆలోచన. ఎందుకంటే నాకు భగవంతుడి వల్ల డీలిమిటేషన్ అనేది ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ ఆ డీలిమిటేషన్లో నాకు సీటు ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రాంత ప్రజలు నన్ను అన్ని విధాలుగా ఆదరిస్తారు, అభిమానిస్తారు అనేటువంటి ఆలోచన నాకు మనస్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే నేను ఏ చిన్న కార్యక్రమాన్ని చేసినటువంటి వేల మందితో కార్యక్రమం చేస్తా. ఆ ప్రాంత ప్రజలు నేను ఒక పిలుపునిస్తే వేల మంది నాకు ఆ కార్యక్రమానికి వస్తారు. మొన్ననే మీరు అందరూ చూశారు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చాలామంది అక్కడికి వచ్చారు. 15 నుంచి 20 వేల మంది ఒక పిలుపునిస్తే నా కోసం వచ్చారంటే నిజంగా వారికి ఎన్ని జన్మలిచ్చినా వారి రుణం తీర్చుకోలేని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా మంచి అంటే నిజాయితీగా వ్యవహరించాలా, సిన్సియర్గా ఉండాలా, ఆనెస్ట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంత ప్రజలు, ఎందుకంటే ఎంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కమ్యూనిజం భావాలు కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో గమనిస్తూ ఉంటారు ఏ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఏ నాయకుడు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఏ నాయకుడు మన కోసం పనిచేస్తూ ఉన్నాడా, లేకుంటే వారి స్వార్థం కోసం పనిచేస్తున్నాడా, లేకుంటే తన పిల్లం పిల్లల కోసం పనిచేస్తున్నాడా అనేటువంటి ఆలోచన మరి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానివ్వకుండా నేను ప్రజల కోసమే పనిచేస్తున్నాను అనేటువంటి నమ్మకాన్ని కలిగించి వారి ఆధారాభిమానాలు సంపాదించుకున్నాను. ఈ సందర్భంగా సగర్వంగా మీ ముందు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాల్లోనికి అవకాశం కల్పించినటువంటి వీరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మన వాళ్ళ కోసం ఎక్కడైనా ఎప్పుడైనా కూడా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఈ సందర్భంగా నేను నిజంగా చెప్పాలంటే ఒక మంచి పొజిషన్లోకి వచ్చాక నీకు కనపడదాం అనుకున్నాను. కాకపోతే మీరు కర్నూలుకి వచ్చి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మీరు పిలుపునిస్తే మా సారు, ఎందుకంటే నేను బాగా అభిమానించేటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి పిలవడం వల్ల నేను రావడం కూడా జరిగిందని సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒకసారే కాదు ఇక్కడ అందరూ ధనార్జన ఉన్నటువంటి వాళ్ళే. 2 రమణయ్యలు సార్ మాకు ఇక్కడ, ఆ రమణయ్య కానీ ఈ రమణయ్య కానీ ఇట్లాంటి కార్యక్రమాలు 1000 చేయొచ్చు. వాస్తవమా కాదా? ఆయన చేసే కంటే వాళ్ళిద్దరు రమణయ్యలు చాలు. ఎందుకంటే మన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే దాంట్లో పెద్ద ఇబ్బంది కాదు. ఇప్పుడు నేను మీ అందరూ తెలుసు, ఓ 12 ఎకరాలు ఇప్పుడు 2 కోట్ల ఎకరా, 12 రోజులు 24 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చా. ఎందుకు ఇచ్చారంటే నాకు ఎక్కువే కాదు, మనం త్యాగం ఉండాలా, మనం చేయలేని పట్టుదల ఉండాలా. డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి ఈరోజు. కానీ దాని ఫలితం మీరు ఖర్చు పెడితే దాని విలువ, పలానా వ్యక్తి ఈ రకంగా చేయగలిగినాడు, పలానా వ్యక్తి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు, 10 మందికి ఉపయోగపడగలుగుతున్నానంటే అదే మీ జీవితానికి పరమార్థమని సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదేమైనా అనేది భావించేదండన్నా దయచేసి. ఎందుకంటే మీకు ఆ సమర్థత ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మీకు అన్ని విధాలుగా ఆ సమర్థత భగవంతుడు కల్పించాడు కాబట్టి మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం జరపాలని కూడా మనం చేద్దాం. నేను చేస్తానన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క కుమ్మరి శాలివాన సోదరులకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాలకి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై శాలివాన. థ్యాంక్ యూ సార్.